అలా లక్ష్యం. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. సార్, మరొక భారీ సంక్షోభం ఈ వారంలో ఇండిగో తీసుకున్న నిర్ణయం అనొచ్చు ఏదైనా. అయితే ఇప్పుడు ఒక రకంగా నష్టం, అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. రికవరీ ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టిందా ఇండిగో? ఇప్పుడు అందుకే ఏదో 10,000 రూపాయలు ఏదో అదనంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఇస్తానంటుందంట ఓచరు. అది కూడా ఎప్పుడైనా రేపొద్దున ప్రయాణానికి వినియోగించుకునేలాగా. ఏంటి ఎత్తుగడ ఇండిగోది? ఈ ఓచర్లు ఎట్లుంటాయంటే, నేను ఈ కరోనాకి ముందు ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ వాళ్ళు లాటరీ పెట్టారు. అందులో మనం ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరికీ నెంబర్లు వేస్తారనమాట. వేసేసి మన ఎదురుగుండానే లాటరీ తీస్తారు. తీసి అలా వచ్చిన వాళ్ళకి ఒక ఓచర్ అనమాట, 5,000 రూపాయలు ఓచర్. అది మనకి ఇంకొక టికెట్ ఫ్రీ అనమాట. అది 5,000 10,000 అయినా సరే దేశంలో ఎక్కడో ఒక చోట రాను పోనికి బుక్ చేసుకోవచ్చు. ఓచర్ తెచ్చిచ్చారు, నేనే గెలిచా. అది కరోనా వచ్చింది, ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే ఇన్ని డేస్ లో ప్రయాణం చేయాలని అదే ఏడాది అన్నారు. ఏడాది కరోనాలో ఫ్లైట్ వెళ్ళి ఆ తర్వాత ఏం చేసుకోవాలి? నేను గెలిచానని సంతోషపడ నిన్న చూస్తే ఫైల్లో కనబడింది. అది మీకు గెలిచామని అది. ఇప్పుడేంటి ఇక్కడ ఏం జరుగుతున్నది? దాంట్లో యాడ్ చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఈ ఏడాది లోపు ఎక్కడన్నా ఫ్లైయింగ్ చేయాలి. కానీ మానసిక క్షోభ ఎంత